హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ శ్వేత సూర్యకుమారి. వెల్కమ్ టు సూర్య జర్నల్. ఊరికే చిలుక వేచి ఉంటాను కడ వరకు, కురిసే చినుక ఎల్లువైన వేద వరకు, నీరాక కోసం తొలి ప్రాణమైన దాచింది నా వలపే, మనసంటి మగువా ఏ జామురాక చితిమంటలే రేపే, నా కడ ప్రాణం పోనీకు కడవాసిపోదు, అది కాదు నా వేదన, విధి విపరీతం నీ మీద అపవాదు వేస్తే ఎదకుంగిపోయేనులే, మొదలు తుదలు వదిలేసాను నీకే ప్రియా. బొంబాయి చిత్రంలో అరవింద్ స్వామి ఈ గీతంలో పలికించిన భావాలు అపురూపం. తన ప్రియురాలపై ఉన్న విపరీతమైన ప్రేమను వ్యక్తం చేస్తూ ఆమె రాక కోసం ఎంతగా ఎదురు చూస్తున్నాడో ఈ గీతంలో వివరిస్తూ పలికించిన తీరు వర్ణనాతీతం. అరవింద్ స్వామి అనే పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. భాషాభేదం లేకుండా కథ నచ్చితే విజయవంతం చేయడం మనకు తెలుసు. రోజా చిత్రం విడుదలైన తర్వాత నుంచి అమ్మాయిలకు అరవింద్ స్వామి కలల రాకుమారుడిగా మారాడని కథలుగా చెప్పుకునే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటుడు అరవింద్. దక్షిణ భారతదేశానికి చెందిన నటుడు, మోడల్, వ్యాఖ్యాత, పారిశ్రామికవేత్తగా అరవింద్ స్వామి సుపరిచితుడు. 1991లో మణిరత్నం దళపతి చిత్రంలో అరవింద్ స్వామిని వెండితెరకు పరిచయం చేశారు. మణిరత్నం దర్శకత్వంలోనే 1992లో వచ్చిన రోజా చిత్రం సాధించిన విజయం ఈనాటికి పదిలం. మణిరత్నం దర్శకత్వంలోనే 1995లో వచ్చిన బొంబాయి చిత్రంతో కథానాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. అనారోగ్య కారణాలతో 2000 నుంచి దాదాపు 13 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. 2013 నుంచి తిరిగి నటుడిగా ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ధృవ చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటించిన అరవింద్ స్వామి 1970 జూన్ 30న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. అరవింద్ స్వామి నటుడిగా విజయపథంలో రాణిస్తూ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందారు. ఆయన చేసినవి తెలుగులో కొద్ది చిత్రాలే అయినప్పటికీ అరవింద్ స్వామి అంటే తెలియని వారుండరు. రాబోయే కాలంలో మరిన్ని మంచి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిద్దాం.